హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ఎలా ప్రొసీజర్ ఉండిందో, మనకు ఎగ్జామ్ ఈవెంట్స్ అలాగే ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉన్నిందో అలాగే ఉంటుంది. దీనికి టోటల్గా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఇది. మనం చూసుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 1072 పోస్టులు ఉన్నాయి. దీనికి సేమ్ ఆల్రెడీ మొత్తంగా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఈవెంట్స్ డేట్ అలాగే ఫైనల్ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఇది క్లియర్గా అర్థమైన తర్వాత మీరు అప్లై చేయండి. తర్వాత ఊరికి అప్లై చేసినారంటే వేస్ట్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ పోస్ట్. దీంట్లో ఆర్ఓ అండ్ ఆర్ఎం, అంటే ఆర్ఓ అంటే రేడియో ఆపరేటర్, అలాగే ఆర్ఎం అంటే రేడియో మెకానిక్ పోస్ట్. దీనికి ఎటువంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఏమేమి చదివి ఉండాలి నేను టోటల్గా చెప్తాను, వీడియోని లాస్ట్ దాకా చూడండి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి శాలరీ చూసుకుంటే దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ ఉంటారు. ఆల్రెడీ దీనికి అప్లై చేయాల్సిన డేటు 14/5/2019 ఓపెన్ అయిపోయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 12/6/2019 లాస్ట్ డేట్. నైట్ 12 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం శాలరీ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ రేడియో ఆపరేటర్ చూసుకుంటే 25,500 నుండి 81,800 రూపాయల దాకా సెవెంత్ ప్లేస్ సిపిసి ద్వారా మనకు శాలరీ వస్తుంది. అలాగే మనం అదర్ అలవెన్సెస్ చూసుకుంటే డియర్ అలవెన్సెస్, రేషన్ మనీ, డ్రెస్ అలవెన్స్, యాజ్ అడ్మిషన్ టైం, స్పెషల్ కంపెన్సెంట్ అలవెన్సెస్ అని చాలా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే మనకు 10,000 15,000 దాకా ఉంటుంది. దీంతో పాటు శాలరీ కలుపుకుంటే మనకు 35,000 40,000 శాలరీ అనేది మనకు స్టార్టింగ్లోనే శాలరీ వస్తుంది. ఇది మనము ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అలాగే తెలంగాణ కానిస్టేబుల్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే వ్యాకెన్సీస్ 1072 అని చెప్పడం జరిగింది కదా. అందులో మనకు హెడ్ కానిస్టేబుల్ అంటే రేడియో ఆపరేటర్లో 300 వ్యాకెన్సీస్ ఉన్నాయి. రేడియో మెకానికల్లో చూసుకుంటే 772 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్గా పోస్ట్ అన్నీ ఉన్నాయి. అలాగే మనం రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే 10% ఈఎస్ఎం ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్లో 20 పోస్టులు ఉన్నాయి. టోటల్గా రిమైనింగ్ వ్యాకెన్సీస్ అంటే బ్యాక్వర్డ్ వ్యాకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టోటల్గా హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ 300, హెడ్ కానిస్టేబుల్ 772. ఎవరైనా ఈ పోస్ట్ అనేది నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే, క్లియర్గా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడ చూసి అప్లై చేసుకోండి. అలాగే మనం చెప్పడం జరిగింది ఏపీ కానిస్టేబుల్ అలాగే తెలంగాణ కానిస్టేబుల్లో ఎలా అయితే ఫస్ట్ ఫేజ్ రిటర్న్ టెస్ట్ ఉండిందో ఇక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్. అలాగే సెకండ్ ఫేజ్లో చూసుకుంటే మనం ఇక్కడ ఎలా ఉంటే ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈవెంట్స్ ఉంటాయి. థర్డ్ ఫేజ్ చూసుకుంటే అక్కడ కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ మనకు 28 జూలై 2019 టెంటేటివ్ డేట్ ఇవ్వడం జరిగింది, అప్పుడు ఉంటుంది అని చెప్పి. అలాగే ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే టోటల్ ఇది మీరు టోటల్గా చెక్ చేయాలి అనుకుంటే www.bsf.nic.in/recruitmentలో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ టోటల్గా అక్కడ నుండే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ టోటల్గా ప్రొసీజర్ అంతా మీరు అక్కడ నుండే చూసుకోవచ్చు. అలాగే మనం సెకండ్ ఫేజ్ పిఎస్టీ పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టోటల్గా ఇది చూసుకుంటే మనం 9 అక్టోబర్ 2019 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ చూసుకుంటే 24/2019లో మనకు రిటర్న్ టెస్ట్ అనేది టోటల్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది ఇస్తాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లోనే చూసుకుంటే థర్డ్ ఫేజ్ చూసుకుంటే ఇక్కడ మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ దీనిలో చూసుకుంటే ఫైనల్గా మనకు మెడికల్ టెస్ట్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత ఉంటుంది. వీడు మనకి ఫస్ట్ మెడికల్ టెస్ట్ కూడా పెడతాడు థర్డ్ ఫేజ్లో. దాని తర్వాత రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాడు, ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ కూడా మనం ఎగ్జామ్ చూసుకుంటే ఈ సేమ్ ప్రొసీజర్ 100+100 మార్క్స్ అనేవి ఉంటాయి, 200 మార్క్స్ అనేది ఉంటాయి. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ అంటే రేడియో ఆపరేటర్కి ఏం చదివి ఉండాలి అంటే మీరు 10th క్లాస్ చదివి ఉండాలి.
లేకపోతే 2 ఇయర్స్ అనేది ఐటీఐలో రేడియో టెలివిజన్ చేసి ఉండాలి, లేకపోతే ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్, లేకపోతే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓకి, ఇది చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఇది కాక తరువాత మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్ అనేది ఎంపీసీలో ఎవరైతే చేసింటారో, రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఎవరైతే ఎంపీసీలో 60% మార్క్స్తో పాస్ అయింటారు ఇంటర్మీడియట్, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఆర్ఎం పోస్ట్ చూసుకున్న సేమ్ కండిషన్స్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. దీనికి చూసుకుంటే మనం ఇక్కడ కొంచెం చేంజ్ అయింది. దీనికి 10th ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఐటీఐలో రేడియో టెలివిజన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, జనరల్ ఎలక్ట్రానిక్స్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, డేటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫిట్టర్, ఐటీ వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు, కంప్యూటర్ హార్డ్వేర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నెట్వర్క్ టెక్నీషియన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎవరైతే పాస్ అయ్యి 60% మార్క్స్తో పాస్ అయ్యింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదివిన తర్వాత ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. వేరే ఊరికే అప్లై చేశారంటే వేస్ట్, ఈ క్వాలిఫికేషన్స్ లేకుండా. అలాగే మనం దీనికి సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నాము అంటే దీనికి మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 25 years అనేది ఉండాలి. అది ఎప్పుడు దాకా అంటే 12/6/2019 క్లోజింగ్ డేట్ వరకు మీకు 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే మనం ఓబీసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 18 years మినిమం ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం చూసుకుంటే 28 years ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే మినిమం 18 years, మ్యాక్సిమం చూసుకుంటే 30 years ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే బీఎస్ఎఫ్లో ఎవరైతే వర్క్ చేసింటారో వాళ్ళకు జనరల్ కేటగిరీలో 40 years, ఓబీసీలో 43 years, ఎస్సీ ఎస్టీలో 45 years అని ఏజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వాడు ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 8 years, ఎస్సీ ఎస్టీకి 10 years ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇవ్వడం జరిగింది. అది జనరల్ కేటగిరీ. అలాగే మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ చూసుకుంటే 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ చూసుకుంటే 8 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్టీ చూసుకుంటే 8 years ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే వర్క్ చేసింటారో వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి, ఇక్కడ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఇందులో హైట్ మేల్కి ఉండాల్సింది 168 centimeters ఉండాలి. అలాగే ఫీమేల్ చూసుకుంటే 157 centimeters ఉండాలి. అలాగే దీనికి సంబంధించి చెస్ట్ చూసుకుంటే 80 centimeters, సేమ్ ఇక్కడ చూసుకుంటే మేల్కి 80 centimeters చెస్ట్ నార్మల్గా ఉండాలి. అలాగే ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 centimeters చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అలాగే మనం ఫీమేల్ క్యాండిడేట్ చూసుకుంటే ఇది అవసరం లేదు. అలాగే వెయిట్ చూసుకుంటే కరస్పాండింగ్ టు హైట్ అండ్ ఏజ్, మీకు మీ హైట్ బట్టి అలాగే ఏజ్ బట్టి మీరు వెయిట్ అనేది ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. మేల్కి ఫీమేల్కి మినిమం డిస్టెన్స్ మీకు విజన్ అనేది 6/6 ఉండాలి, లేకపోతే 6/9 ఉండాలి. బోత్ ఐస్ ఇవ్వడం జరిగింది. వితౌట్ ఆర్ వియరింగ్ గ్లాసెస్, మీరు ఎవరైతే గ్లాసెస్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ లేదు దీనికి. అలాగే మస్ట్ పాస్ హై గ్రేడ్ కలర్ విజన్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అని చెప్పి పైన చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఏమేమి ఉంటుంది అది క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు తహసీల్దార్ దగ్గర ఒక సర్టిఫికేట్ అనేది, అసెట్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడాలంటే చూడండి. దాంట్లో క్లియర్గా నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేయాలో నేను దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా ఎలిజిబిలిటీ అని చెప్పి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, చూడండి. అలాగే మనం చూసుకుంటే దీంట్లో రిటర్న్ టెస్ట్ చెప్పాను కదా,
ఫస్ట్ ఫేజ్లో దానిలో ఎగ్జామ్ చూసుకుంటే ఫిజిక్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఇస్తాడు, మ్యాథమెటిక్స్ 20 ఇస్తాడు, కెమిస్ట్రీ 20 ఇస్తాడు, ఇంగ్లీష్ అండ్ జీకే చూసుకుంటే 20 క్వశ్చన్స్ ఇస్తాడు. టోటల్గా మార్క్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఇక్కడ మన ఆంధ్రాలో చూసుకుంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఆంధ్ర తెలంగాణ 200 మార్క్స్. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది టోటల్గా మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్. ఇది 10+2 అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన స్టేట్ బోర్డ్ అండ్ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయని ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇంగ్లీష్ అండ్ జీకేలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్ ఈ 40 మార్కులకు సంబంధించి ఆ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి చూసుకుంటే ఫర్ ఎవరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆఫ్ 2 మార్క్స్ 0.50 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి అర్ధ మార్క్ అంటే 0.50 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అని క్వశ్చన్స్ అని ఉంటాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు దీంట్లో చూసుకుంటే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 38% మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 33%తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఫేజ్లో చూసుకుంటే సేమ్ ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉన్నిందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అలాగే కొంచెం వేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను క్లియర్గా చూడండి ఒకసారి. ఫస్ట్ హైట్ చెస్ట్ చెక్ చేస్తారు, ఫీమేల్కి అయితే హైట్ చెక్ చేస్తారు. దాని తర్వాత చూసుకుంటే 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. ఇది 6.5 మినిట్స్ లోనే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఇది మేల్కి. అలాగే మేల్లో మనం చూసుకుంటే లాంగ్ జంప్ చూసుకుంటే 3.65 మీటర్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 3 ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అలాగే హై జంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 100 మీటర్స్ లేదు, జస్ట్ హై జంప్ ఉంటుంది, అది 1.2 మీటర్ ఉంటుంది, అది 3 ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఫిమేల్ చూసుకుంటే ఫిమేల్కి ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు. తర్వాత ఈవెంట్ చూసుకుంటే 800 మీటర్స్ ఉంటుంది, ఇది 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి లాంగ్ జంప్ ఉంటుంది 9 ఫీట్, 3 ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 ఫీట్ హై జంప్ ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది, ఇది 3 ఛాన్సెస్. ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, దానికి సంబంధించిన మీరు సర్టిఫికేట్స్ అనేది ఈ ఈవెంట్స్ అప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఇది అప్లై చేయాలంటే నేను వీడియో చేశాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి ఎలా అప్లై చేయాలో అని ఎలిజిబుల్ క్రైటీరియా చూసి. అలాగే ఓపీసీ కేటగిరీ చూసుకుంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అందరికీ తెలిసింది, ఇది కన్ఫామ్గా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు డిగ్రీ అయితే ఇంటర్మీడియట్ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ ఫేజ్ చూసుకుంటే థర్డ్ ఫేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. థర్డ్ ఫేజ్లో మనం చూసుకుంటే ఎగ్జామ్ 2 hours 30 minutes ఉంటుంది. దీనికి టోటల్గా మార్క్స్ వాడు 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు డిక్టేషన్ టెస్ట్ అనేది, ఈ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే 150 మార్క్స్కి తర్వాత లాస్ట్లో డిక్టేషన్ టెస్ట్ అని ఉంటుంది. ఇది ఇంగ్లీష్ రైటింగ్ అంటే ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది, 100 వర్డ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది 50 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఇది పారాగ్రాఫ్ మోడల్లో ఉంటుంది. అలాగే మనం 4th ఫేజ్ చూసుకుంటే ఇది ఫైనల్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెడికల్ టెస్ట్లో మీరు ఖచ్చితంగా ఏ సెంట్రల్ జాబ్ మనము బిఎస్ఎఫ్ అలాగే సిఎస్ఎఫ్ ఇలా ఏది చూసుకున్నా దీనికి మెడికల్ టెస్ట్ కన్ఫామ్గా పాస్ అయ్యాల్సి ఉంటుంది, అప్పుడే మీరు ఎలిజిబుల్ అనేది అవుతారు. హౌ టు సబ్మిట్ సర్టిఫికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ పైన చెప్పిన విధంగానే మీరు https:/recruitment.bsf.government.in వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టార్ట్ డేట్ ఆల్రెడీ 14th May అని చెప్పి ఇవ్వడం జరిగింది 2019. లాస్ట్ డేట్ చూసుకుంటే 12 జూన్ 2019 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనం తీసుకుంటే దీనికి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఎగ్జామ్ అనేది ఫీజు అనేది పే చేయొచ్చు. అలాగే మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది లేదు, వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు నుండి ఎగ్జామ్టెడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఇన్స్పెక్టర్ జనరల్ సెంటర్స్ వాడు ఇవ్వడం జరిగింది. బిఎస్ఎఫ్ శ్రీనగర్, ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఏదైనా సెంటర్ ఉంటే చెప్తాను, లేకపోతే అక్కడ ఇచ్చిన సెంటర్ మనకి ఏ సెంటర్ దగ్గర ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సెంటర్స్ ఏవి దగ్గరలో లేవు, కాబట్టి మీకు ఏ సెంటర్ నచ్చితే మీరు ఎక్కడ దగ్గరలో ఉంది అనిపిస్తే
అక్కడ వెళ్ళి రాయండి, అక్కడ వెళ్ళి అప్లై చేసుకొని దానికి సెలెక్ట్ చేసుకోండి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి టోటల్గా. అలాగే ఇవన్నీ సర్టిఫికేట్స్ అనెక్షన్స్ ఫామ్స్ ఉన్నాయి, నాన్ క్రిమి లేయర్ స్టాటస్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ఈ అనెక్షర్ ఫామ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మీ తహసీల్దార్ దగ్గర సర్టిఫికేట్ సైన్ చేయించుకుంటే సరిపోతుంది. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ ఇలా టోటల్గా ఇవ్వడం జరిగింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది నోటిఫికేషన్. ఇది ఒకసారి మీకు యూజ్ కాకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. ఇది మీరు షేర్ చేయండి అన్ని గ్రూప్స్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే నేను డైలీ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, స్టడీ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.